యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము మొదటి వచనం నుంచి 44వ వచనం వరకు గడిచినటువంటి ఆదివారం మనం చూసుకున్నాం. ఇశ్రాయేలీల అవిధేయత, ఇశ్రాయేలీల చరిత్రలోనికి మనం చూసినప్పుడు పదే పదే ఇశ్రాయేలీలు దేవుని మీద తిరుగుబాటు చేయడం మనం చూసాం. అయినా సరే దేవుడు తన ఉగ్రతని కుమ్మరించకుండా తన చేతిని వెనక్కి తీసుకున్నట్టుగా, తన కోపాన్ని బిగబట్టుకున్నట్టుగా, తన్ను తాను అణుచుకున్నట్టుగా, తన మహిమ కొరకు దేవుడు ఇశ్రాయేలుని నాశనం చేయకుండా వదిలిపెట్టినట్టుగా, వారి మీద ప్రతిగా కృప చూపించినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 45వ వచనం నుంచి 21వ అధ్యాయము 17వ వచనం వరకు ఉండేటువంటి మొత్తం లేఖన భాగాన్ని మనం ధ్యానిద్దాం. 20వ అధ్యాయం మొదటి వచనం నుంచి 44 వరకు దేవుడు తన కోపాన్ని అణుచుకొని పలుమార్లు అణుచుకొని, తన ఉగ్రతను అణుచుకొని, తన మహిమ నిమిత్తం ఇశ్రాయేలుని కాపాడుతూ వచ్చాడు. అయితే 45వ వచనం నుంచి దేవుడు తన ఉగ్రతని కుమ్మరిస్తున్నాడు. ఎందుకంటే ఇక ఇశ్రాయేలీలు మారరు, ఇక వీరికి మార్పు రాదు. వారి గత చరిత్రను చూసినప్పుడు పదే వారు తిరుగుబాటు చేస్తున్నారు కాబట్టి ఇక వీళ్ళు మారరు. మార్పు లేనటువంటి ఇశ్రాయేలు జాతిని దేవుడు యోదయ దేశంలో లేకుండా తుడిచిపెడుతున్నాడు, కాల్చివేస్తున్నాడు. దేవుడు తన కోపాన్ని కుమ్మరిస్తున్నాడు. 1 అగ్ని రూపేణ, 2 నెబుకద్నెజరు కత్తి రూపేణ, ఖడ్గం రూపేణ. 45 నుంచి 49 వరకు దేవుడు యోదయ దేశాన్ని తగలబెట్టబోతున్నాడు అన్నది చూస్తాం. 21వ అధ్యాయం మొదటి వచనం నుంచి 17వ వచనం వరకు దేవుడు ఖడ్గం చేత యోదయ దేశాన్ని కడగబోతున్నాడు అన్నది చూస్తాం. 45 నుంచి నేను చదివి వినిపిస్తాను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, నీ ముఖము దక్షిణపు తట్టు తిప్పుకొని దక్షిణ దేశమునకు ప్రకటింపుము. దక్షిణ దేశపు అరణ్యమును గూర్చి ప్రవచించి ఇట్లనము. దక్షిణ దేశము అనంటే యోదయ దేశానికి దక్షిణాన ఉండేటువంటి నెగెబు అనేటువంటి ప్రాంతం. అది దట్టమైన అడవితో ఉండేటువంటి ప్రాంతం. అది నెబుకద్నెజరు దండెత్తి యోదయ దేశం మీదకి ఎలా వచ్చాడు అంటే ఆ నెగెబు మార్గంలో వచ్చాడు, అరణ్య మార్గంలో వచ్చాడు. కనుక ఎక్కడి నుంచి అయితే దాడి చేయబడుతూ ఉందో, ఎక్కడి నుంచి అయితే నెబుకద్నెజరు నాశనం చేయబోతున్నాడో ఆ దక్షిణ దేశానికి, ఆ దక్షిణ దిక్కుకి ఎలాగూ ప్రకటించు అని చెబుతున్నాడు. 46వ వచనం. నరపుత్రుడా, నీ ముఖము దక్షిణపు తట్టు త్రిప్పుకొని దక్షిణ దేశమునకు ప్రకటింపుము. దక్షిణ దేశపు అరణ్యమును గూర్చి ప్రవచించి ఇట్లనము. దక్షిణ దేశమా, యెహోవా మాట ఆలకించుము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నేను నీలో అగ్ని రాజు పెట్టేదను. ఎందుకంటే అది అడవి. అడవిని ఎలా పోలుస్తున్నాడు అంటే అడవి అంటే అక్షరార్థంగా అడవిని తగలబెడతాడని కాదు. అడవిలాగా విస్తరించినటువంటి యూదుల్ని అడవిని తగలబెట్టినట్టుగా తగలబెడతాను అనేటువంటి భావం అది. దక్షిణ దేశమా, యెహోవా మాట ఆలకించుము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నేను నీలో అగ్ని రాజబెట్టెదను. అది నీలో ఉన్న పచ్చని చెట్లన్నిటినీ, ఎండిన చెట్లన్నిటినీ దహించును. అది ఆరిపోకుండా ఉండును. దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు భూముఖమంతయు దాని చేత కాల్చబడును. అది ఆరిపోకుండా యెహోవానైన నేను దానిని రాజబెట్టితనని సమస్తమైన జనములకు తెలియబడును. అయ్యో ప్రభువా యెహోవా, వీడు ఘోరమైన మాటలు పలుకువాడు కాడా అని వారు నన్ను గూర్చి చెప్పుదరని నేనంటేనే. దేవుడు
దక్షిణ దేశంలో ఉండేటువంటి అరణ్యంతో యోదయ జాతిని పోలుస్తూ, నేను యోదయ జాతిని కాల్చబోతున్నాను, తగలబెట్టబోతున్నాను. అరణ్యం కాలిపోయిన తర్వాత బూడిదిగా మిగిలిపోతుంది, చెట్లు కనిపించవు. అలాంటి నిర్జనమైన ప్రదేశంగా నేను యోదయ దేశాన్ని మారుస్తాను అని దేవుడు కోపంగా పోల్చి చెబుతూ ఉంటే, అడవి కాలిపోయిందంటే ఇకేముంటాయి చెట్లు అడవిలో? అలా పోల్చి ఎవరు ఉండరు, అందరు నాశనం అవుతారు అని చెబుతూ ఉంటే, ఆ మాటలు విన్నటువంటి వ్యక్తుల స్పందన ఎలా ఉందంటే 49వ వచనంలో, అయ్యో ప్రభువా యెహోవా, వీడు ఘోరమైన మాటలు పలుకువాడు కాడా అని వారు నన్ను గూర్చి చెప్పుదురని నేనంటేనే. ఏంటో యెహెజ్కేలు ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు, ఘోరంగా మాట్లాడుతున్నాడు. ఇందులో అర్థమయ్యేది ఏముంది? అంతకంటే ముందటి అధ్యాయాలన్నింటిలో ఎంత వివరంగా చెప్పాడు. యెహెజ్కేలు ప్రవచించిన ప్రవచనం నాశనాన్ని గురించి, కానీ వాళ్ళు అంటున్నారు యెహెజ్కేలు ఏం చెప్పినా అర్థం కావట్లేదు, ఘోరంగా మాట్లాడుతున్నాడని ఆయన ప్రసంగాన్ని తీసివేస్తున్నారు వీళ్ళు. దానికి యెహెజ్కేలు నిరుత్సాహపడుతున్నాడు. అది నిరుత్సాహంతో కూడినటువంటి మాట. అయ్యో ప్రభువా యెహోవా, ఎవరన్నారు ఈ మాట? యెహెజ్కేలుకేమో దేవుడు దక్షిణ దేశంలో ఉన్నటువంటి అరణ్యాన్ని కాల్చివేస్తానని చెప్పు, అది ఆరిపోకుండా మండుతుంది. దక్షిణ దేశం మొదలుకొని ఉత్తరం వరకు మొత్తం కాలిపోతుంది. ఇరుగు పొరుగు దేశాల వాళ్ళు చూసి ఎందుకు యోదయ దేశం మండిపోతుందంటే దాన్ని అంటించిన వాడు యెహోవా కాబట్టి, నిప్పంటించిన వాడు యెహోవా అనే విషయం ఇతరులకు తెలిసేటట్టుగా నా ఉగ్రతాగ్నిని కొమ్మరిస్తానని ఆయన చెబితే, దానిని యెహెజ్కేలు చెబితే, కానీ వాళ్ళు ప్రసంగాన్ని ఎలా తీసుకున్నారు? ఆ ప్రవచనాన్ని నిర్లక్ష్యంగా తీసుకున్నారు. యెహెజ్కేలు గూఢార్థంగా మాట్లాడుతున్నాడు. బహుశా ఎగతాళి చేస్తుంటారేమో, అడవికి దేవుడు నిప్పు పెట్టడం ఏంటి, దాని గురించి అందరూ మాట్లాడుకోవడం ఏంటి, దక్షిణ దేశంలో అడవి ఉంది కానీ ఉత్తర దేశంలో అడవి ఎక్కడిది అనేటట్టుగా ఎగతాళి చేశారేమో. మరి గూఢార్థంగా మాట్లాడుతున్నాడని నిర్లక్ష్యం చేశారు. అందుకు యెహెజ్కేలు అన్నాడు, అయ్యో ప్రభువా యెహోవా. అయ్యో అనేటువంటి పదం ఎప్పుడు వాడతామంటే నిరుత్సాహంలో, లేదా బాధలో, నొప్పిలో, అవమానంలో, నిందలో. అయ్యో అనేటువంటి పదం సంతోషంలో వాడే పదం కాదు. అయ్యో ప్రభువా యెహోవా అని యెహోవాకు ఎందుకు మొరపెడుతున్నాడు అంటే, తాను ఎంత చెప్పేదానికి ప్రయత్నం చేస్తున్నా సరే వాళ్ళు దాన్ని అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేయటం లేదు సరికదా, నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకని అయ్యో ప్రభువా యెహోవా, వీడు గూఢార్థమైన మాటలు పలుకువాడు. వీడా? యెహెజ్కేలు ప్రవక్త కదా. వీడు గూఢార్థమైన మాటలు పలుకువాడు కాడా? సరే, గూఢార్థమైన మాటలు పలికాడు, ఏమైంది అడగొచ్చుగా. యెహెజ్కేలు వీటి అర్థం ఏంటి అని అడగొచ్చు కదా. అడిగేంత ఓపిక లేదు. వీడు గూఢార్థమైన మాటలు పలుకుతున్నాడని కొట్టిపడేసి ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. వీడు గూఢార్థమైన మాటలు పలుకువాడు కాడా అని వారు నన్ను గూర్చి చెప్పుదరని నేనంటేనే. యెహెజ్కేలు ప్రవచనాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రతి తరంలో దేవుని మాటల్ని దేవుడు చెప్పినట్టుగా సమాజానికి అందించిన వారికి అవమానమే ప్రాప్తించింది తప్ప గౌరవం ఘనత కాదు. అబద్ధ ప్రవక్తలకే ప్రతి తరంలో గౌరవాలు సన్మానాలు జరిగాయి. నిజమైన ప్రవక్తలకి ఎప్పుడు నిరాశ మిగిలింది. సమాజం నుండి, దేవుని దగ్గర నుండి సమాధానం, దేవుని దగ్గర నుండి సంతోషం, భరోసా. కానీ సమాజం దగ్గర నుండి అవమానం, నిరుత్సాహం మిగిలింది. ఇక్కడ యెహెజ్కేలు యోదయ దేశాన్ని అడవితో పోలుస్తూ, దేవుని ఉగ్రతాగ్నితో పోలుస్తూ, అగ్ని అడవిని తగలబెడితే ఎలా ఉంటుందో దేవుని ఉగ్రతాగ్ని యోదయ దేశాన్ని తగలబెడితే అలాగే ఉంటుందని చెబుతూ ఉంటే, ఎవరు వినకుండా గూఢార్థాలతో మాట్లాడుతున్నాడని పెడచెవిని పెడుతూ ఉంటే, అయ్యో ప్రభువా యెహోవా అని యెహెజ్కేలు మొరపెడుతున్నాడు. ఇంతవరకు యోదయ దేశం మీదకి రాబోతున్నటువంటి దేవుని ఉగ్రతాగ్నిని అడవిని తగలబెట్టే నిప్పుతో పోల్చాడు యెహెజ్కేలు, లేదా పోల్చేలా చేశాడు దేవుడైన యెహోవా. ఇప్పుడు 21వ అధ్యాయం 1వ వచనం నుంచి 17వ వచనం వరకు అదే ఉగ్రతని ఖడ్గంతో పోలుస్తూ, మనుషుల మీదకి ఖడ్గం వచ్చినట్టుగా ఖడ్గంతో పోలుస్తూ మాట్లాడుతున్నాడు. 1వ వచనం,
అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేము తట్టు నీ ముఖము త్రిప్పుకొని పరిశుద్ధ స్థలములను బట్టి ఇశ్రాయేలీల దేశమును గురించి ప్రవచించి ఇట్లను, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీకు విరోధినైతిని. నీతిపరులనేమి దుష్టులనేమి నీలో ఎవరు ఉండకుండా అందరినీ నిర్మూలన చేయుటకై నా ఖడ్గము వరదీసి ఉన్నాను. నీలో ఓ యెరూషలేమా, నేను నీకు విరోధినైతిని. ఇది భయంకరమైన మాట. మనిషి విరోధి అయితే మహా అంటే చంపగలుగుతాడు, చిట్ట చివరి చంపగలుగుతాడు. కానీ దేవుడు విరోధి అయితే ప్రమాదం అనే మాట చిన్నది. దేహమును చంపి తరువాత ఏమీ చేయని వానికి భయపడకుడు, కానీ దేహమును ఆత్మను కూడా నరకములో కాల్చగలవానికి మిక్కిలి భయపడండి అంటాడు ప్రభువైన యేసుక్రీస్తు. దేహాన్ని చంపిన తర్వాత ఈ ప్రపంచం ఏమీ చేయలేదు, చిట్ట చివరి చంపడమే. చంపిన తర్వాత ఏమీ చేయలేరు. ఏం చేసినా శరీరానికి నొప్పేమో అనిపించదు, కాల్చిన ముక్కలు నరికినా ఏమి అనిపించదు. దేవుడు అంటున్నాడు, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీకు విరోధినైతిని. ఎవరంటే యెరూషలేము శత్రువు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా. నేను నీకు విరోధినైతిని. నీతిపరులనేమి దుష్టులనేమి నీలో ఎవరునూ ఉండకుండా అందరినీ నిర్మూలన చేయుటకై నా ఖడ్గము వరదీసి ఉన్నాను. దేవుడు అంటున్నాడు, నీతిపరుల్ని అవినీతిపరులు ఇద్దరిని సంహరిస్తా. నిజంగానే నీతిపరులు చంపేస్తాడా? చంపుతాడేంటి? చంపడు. నీతిపరులైనా చంపడు. మరి ఎందుకన్నాడు ఆ మాట, నేను నీతిపరులను చంపేస్తానని? ఎందుకన్నాడు అంటే, ఒకసారి మీకా గ్రంథం చూద్దామా? మీకా గ్రంథంలో ఒక మాట రాయబడింది. మీకా గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం, వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచెల కంటేను ముండ్లుగా ఉందురు. ఏంటంట? యెరూషలేములో మంచివాళ్ళు ఉన్నారంట. ఎవరంట మంచివాళ్ళు? ముండ్ల చెట్లు లాంటి వాళ్ళు. యథార్థపరులు ఎవరంట? ముండ్ల చెట్టు కంటే ముళ్ళుగా. ఇప్పుడు చెడ్డోళ్ళు ఎలా ఉంటారు? మంచోడే ముండ్ల చెట్టు అయితే, యథార్థపరుడే ముళ్ళుగా ఉంటే, మరి చెడ్డోడు అంటే ఎలా ఉంటాడు? మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఒకడు 100 రూపాయలకి 10 రూపాయలు వడ్డీతో డబ్బు ఇస్తున్నాడు అనుకో. ఎంత ఇస్తున్నాడు? 100 రూపాయలు 10 రూపాయలు వడ్డీతో డబ్బు ఇస్తున్నాడు. మీరు డబ్బు తీసుకుంటుంటే నేను వచ్చి, అదేంటి ఇంత దుర్మార్గమా, ఇంత అన్యాయమా, 10 రూపాయలు వడ్డీ ఏంటి అని అంటే, అయ్యా ఈ వ్యక్తి మహానుభావుడు, 10 రూపాయలకి ఇస్తున్నాడు, మిగతా వాళ్ళు ఉన్నారు పరమ దుర్మార్గులు అన్నాడు అనుకో. మరి వాళ్ళు ఎంతకి ఇస్తున్నారని? ఇక్కడ ఈయన మహానుభావుడు 10 రూపాయలకి ఇస్తున్నాడు అంటే ఇంతకు మహానుభావుడు అని అర్థమేనా? మిగతా వాళ్ళతో పోలిస్తే మహానుభావుడని. మరి మిగతా వాళ్ళు ఎంతకి ఇస్తున్నారో అది దీని అర్థం. వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల చెట్టు కంటే ముళ్ళుగా ఉంటారు. మరి చెడ్డోళ్ళు ఎలా ఉంటారు? వర్ణించడానికి వర్ణం లేక మంచోళ్ళు వర్ణించాడు. వాళ్ళల్లో మంచి మెరికలు వర్ణిస్తే ముళ్ళ చెట్టు కనిపించేది. దాని గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? నీలో నీతిమంతులనేమి నీతిపరులనేమి దుష్టులనేమి. అంటే నీతిపరులు అనే అర్థం కాదు, దుష్టుల్లో మంచోళ్ళు, మంచి దుష్టులు. సినిమాలు ఉన్నాయి కదా, జేబు దొంగ, మంచి దొంగ, అడవి దొంగ అని కామన్గా వచ్చినా సరే మంచి దొంగ. దొంగలు మంచివాడు ఉంటాడా? మంచి దొంగ, మనసున్న దొంగ అంటేనే నెగిటివ్. అది అంటే ఆ దొంగల్లో కూడా మంచివాడు అని.
ఇక్కడ నీతిపరులనేమి దుష్టులనేమి అనగానే చాలామంది అదేంటి నీతిపరులు కూడా చంపుతున్నాడా? నీతిపరులను చంపడాయన. నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును అని రాయబడింది హబక్కూకు గ్రంథంలో. మరి ఇక్కడ నీతిపరులు అన్నాడే సందర్భాన్ని బట్టి మేము మంచి వాళ్ళమే అనిపించుకుంటూ కనబడేటట్టుగా చేసుకుంటున్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువు ఏమన్నాడు? నేను నీతిమంతులు పిలవడానికి రాలేదు కానీ పాపులనే పిలవచ్చితని. అంటే నీతిమంతులు ఉన్నారనా? నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. మరి యేసు ప్రభువు ఏమన్నాడు? నేను నీతిమంతులు పిలవడానికి రాలేదు కానీ పాపులు పిలవడానికి వచ్చాను. ఇంతకు నీతిమంతులు ఉన్నారా? నీతిమంతులుగా అనుకునే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. నేను మీ గురించి రాలేదులే అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. మీరు నీతిమంతులు అనుకుంటున్నారు కదా, మీకోసం కాదులే వచ్చింది. వీళ్ళు పాపులు అనుకుంటున్నారే, వీళ్ళ కోసం వచ్చాను. అంటే దాని అర్థం ఏంటి? ఈ పాపులు అనుకునే వాళ్ళకంటే నీచమైన స్థితిలో ఉన్నారు మీరు. వీళ్ళకైనా అర్థమైంది సమస్య పాపులని. ఈరోజు కాకపోయినా రేపైనా వస్తారు. మీకు సమస్య అర్థం కాలే. మేము మంచోళ్ళం అనుకుంటున్నారు. మీరు మంచోళ్ళు కాదని చచ్చేంత వరకు మీకు అర్థం కాదు. వ్యంగ్యంగా మాట్లాడిన మాట, రెచ్చగొడుతూ మాట్లాడిన మాట ప్రవోక్ చేశాడు యేసు ప్రభు అక్కడ. నేను నీతిమంతులు పిలవడానికి రాలేదు అంటే నీతిమంతులుగా కనబరుచుకుంటున్నటువంటి దీర్ఘ ప్రార్థనలు చేసి, రక్షరేకులను వెడల్పుగా చేసి, నిలువుటంగీలు ధరించి, సమాజ మందిరాల్లో అగ్రపీఠాలను కోరుకుంటూ, సంత వీధుల్లో వందనాలు కోరుకుంటూ నీతిమంతులుగా కనబరుచుకుంటున్నటువంటి వాళ్ళను ఉద్దేశించి నేను నీతిమంతులు పిలవడానికి, మిమ్మల్ని పిలవడానికి రాలే, నేను పాపులు పిలవడానికి వచ్చాను. ఎవరైతే తమను తాము పాపులు అనుకుంటున్నారో వాళ్ళకు నా దగ్గర క్షమాపణం తప్ప మేమేం పాపం చేశాం? వారానికి రెండు సార్లు ఉపవాసం ఆయన చెప్పలే, వీళ్ళు చేస్తున్నారు. ప్రతి దాంట్లో దశం భాగం. నేను దొంగను కాదు, చోరుని కాదు, అన్యాయస్తుని కాదు, వ్యభిచారిని కాదు, చివరికి ఈ సుంకర్ లాంటి వాడిని కూడా కాదు నేను. మరి అంత మంచివాడికి దేవుడు ఎందుకు? దేవుడు ఎవరికి కావాలి? నేను పాపులను పిలవచ్చితను కానీ నీతిమంతుల్ని పిలవడానికి రాలే. హాస్పిటల్ ఎవరి కోసం? రోగి కోసం. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా హాస్పిటల్ వెళ్ళి కూర్చుంటే టైం వేస్ట్. మిగతా వాళ్ళ టైం వేస్ట్, డాక్టర్ టైం వేస్ట్. అక్కడికి వెళ్ళి ఏంటి సమస్య అంటే, అవి నాకేం సమస్య ఉందండి, నాకేం సమస్య ఉంది, ఐఎమ్ 100% పర్ఫెక్ట్గా ఉన్నాను, హెల్తీగా ఉన్నాను అంటే గెంటేస్తాడు బయటికి, గెట్ అవుట్ అని. అవునా? యేసు ప్రభు పాపులు పిలవడానికి వచ్చాడు, నీతిమంతులు పిలవడానికి రాలే. ఇక్కడ ఏమని రాయబడుతుందంటే నీతిపరులనేవి దుష్టులనేవి ఎవరునూ నీలో ఉండకుండా. అంటే నీతిపరులు అనుకుంటున్న వారు పోతారు, మేము దుష్టులవి అనుకుంటున్న వాళ్ళు పోతారు. ఎవరు మిగలరు? అంటే యోదయ దేశం అంతా అందరూ దుష్టులే. సగం మంది నీతిమంతులు అనుకునే దుష్టులు, సగం మంది దుష్టులు అని అనుకునే దుష్టులు. మొత్తానికి అందరూ దుష్టులు, అందరూ పాపులు. అంటే మొత్తం యోదయ దేశాన్ని ఊడ్చేస్తాను. దేంతో ఊడుస్తాడు? నేను నీకు విరోధనైతని నీతిపరులనేమి దుష్టులనేమి నీలో ఎవరినూ ఉండకుండా అందరినీ నిర్మూలన చేయుటకై నా ఖడ్గము వరదూసి ఉన్నాను. ఖడ్గంతో గడుగుతాడంట అందరినీ, ఎవరిని మిగల్చకుండా. ఎందుకంటే అందరూ చెడిపోయారు కాబట్టి. ఇక్కడ నీతిపరులు అంటే నెగిటివ్ సెన్స్లో వ్రాయబడినటువంటి మాట. నీతిపరులమి అనుకుంటున్న వాళ్ళ గురించి వ్రాయబడిన మాట తప్ప నిజంగా నీతివంతులు అని కాదు. నీతివంతులకి ఎంత ఉపద్రవంలోనైనా దేవుని ఏర్పాటు ఉండి తీరుతుంది. నోవహు నీతిమంతుడు. ఆ తర్వాత జలప్రలయంలో మరణించినా సరే నోవహు తన కుటుంబం బ్రతికించబడింది కదా. లోతు నీతిమంతుడు. ఆ 2 పట్టణాలు అగ్నిగంధకాల చేత కాల్చివేయబడినా సరే ఆయన కుటుంబం రక్షించబడింది కదా. నీతిమంతుడు విశ్వాసమూలమున బ్రతుకుతాడు. ఎంత ఉపద్రవం వచ్చినా సరే విశ్వాసం ఉంటే యెహోవా మీద వాళ్ళు రక్షింపబడతారు. దేవునికి ఆపుదల ఉంటుంది. నా కుడివైపు 10,000 మంది పడినను, ఎడమవైపు 1000 మంది పడినను ఏ అపాయమో నా యొద్దకు రాదు అని అంటాడు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. యెహోవా నామము బలమైన దుర్గము, బలమైన కోట. ఉపద్రవం వచ్చినప్పుడు
నీతిమంతుడు పరిగెత్తే కోట యెహోవా నామం. మరి అనీతిమంతుడు తనకున్న ధన సమృద్ధిని బట్టి అతిశయపడతాడు, నాశనం రాగానే కీడు రాగానే నాశనం అయిపోతాడు. కాబట్టి ఇక్కడ నీతి పరులు అంటే నెగిటివ్ సెన్స్లో రాయబడినటువంటి మాట. దేశమంతా దుర్మార్గులతో అవినీతి పరులతో నిండిపోయింది కాబట్టి కత్తితో అందరినీ సమూల నాశనం చేస్తాను అని అంటున్నాడు. 4వ వచనం, 5వ వచనం, యెహోవానైన నేను నా ఖడ్గము మరలా వరలో పడకుండా దాన్ని దూసి ఉన్నానని జనులందరూ తెలుసుకుందరు. ఒక్కసారి ఖడ్గం తీస్తానంట మరలా వరలో పెట్టకుండా చిట్ట చివరి దుర్మార్గుడు వచ్చేంత వరకు, వాడిని నరికేంత వరకు అలా అందరిని నరుకుతూనే ఉంటాడంట. ఇది నెబుకద్నెజరుని గురించి మాట్లాడుతున్నాడు. నెబుకద్నెజరు ఒక్కసారి దండెత్తి దాడి చేస్తే, దక్షిణం నుంచి దాడి చేస్తే చిట్ట చివరి వ్యక్తిని నరికేంత వరకు అతని సైన్యం అలిసిపోదు. సాయంకాలం అయింది, ఇప్పటికి ఆపి రేపు మరలా చూసుకుందాం అని అనుకోరు వాళ్ళు. కాసేపు విశ్రాంతి తీసుకుందాం అని తన కత్తిని వరలో పెట్టుకోరు వాళ్ళు. చిట్ట చివరి వ్యక్తిని కూల్చేంత వరకు కత్తి మరలా వరలో పెట్టరు. అలాంటి శక్తిని నేను ఇస్తా వారికి, ఎందుకంటే నేను నీకు విరోధినైతిని. 6వ వచనం, కావున నరపుత్రుడా నిట్టూర్పు విడువము, వారు చూచుచుండగా నీ నడుము బద్దలగునట్లు మనోవేదనతో మనోదుఃఖముతో నిట్టూర్పు విడుము. కావున నరపుత్రుడా, ఖడ్గము ఇంత నాశనాన్ని చేయడానికి సిద్ధపడుతూ ఉంది కాబట్టి నరపుత్రుడా యెహెజ్కేలు నీవు నిట్టూర్పు విడువు. వారు చూచుచుండగా నీ నడుము బద్దలగునట్లు మనోదుఃఖముతో నిట్టూర్పు విడువు. నడుము విరిగిపోయినట్టుగా, నడుము విరిగిపోతే ఎంతగా నిట్టూర్పు విడుస్తామో అంతగా నిట్టూర్పు విడువు. ఆ నిట్టూర్పును చూసినటువంటి వాళ్ళకి మనసు మారాలి. ఇంత నాశనం రాబోతుందా, ఇంత నాశనం ఎదురు చూస్తుందా అనే విషయం వారికి అర్థమయ్యేటట్టుగా నీవు నిట్టూర్పు విడవాలి. ఎలా నిట్టూర్పు విడవాలి? నీ నడుము బద్దలైనట్టుగా, నడుము విరిగిపోయినట్టుగా ఏడవాలి. ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినప్పుడు చూడండి, కాలు విరుగుతుంది. కాలు విరిగిన వ్యక్తి ఆ రక్తపు మడుగులో పడి కేకలు వేస్తూ ఉంటాడు. ఒకసారి వినండి. మనం వెళ్ళేటప్పటికీ అరిచరిచి గొంతుపోయి ఉంటుంది ఆ వ్యక్తికి, కేకలేసి అరుస్తాడు. ఎందుకంటే ఎముక విరిగిపోతే ఆ పచ్చి ఆ ఎముక ఆ మాంసంలో గుచ్చుకుంటే ఎలా ఉంటుందో ఆ ఏడ్చే వ్యక్తికి మాత్రమే తెలుసు. నడు విరిగిపోతే, కాలు విరిగిపోయినా ఇంకో కాలు మీద నడవచ్చు. నడు విరిగిపోతే, నడుము విరిగిపోయిన వ్యక్తి ఎంతగా నిట్టూర్పు విడుస్తాడో నీ నడుము బద్దలగునట్టుగా నిట్టూర్పు విడువు. అలా బాధపడు, నీ బాధను అలా వ్యక్తీకరించు. ఎందుకంటే నిన్ను చూసైనా వాళ్ళు మారుతారేమో, నిన్ను చూసైనా ఆలోచిస్తారేమో. ఏంటి యెహెజ్కేలు ఎంత బాధపడుతున్నావేంటి, ఏమైంది, ఏం జరగబోతుంది అని ఎవడైనా అడుగుతాడేమో. నీవు వివరించి చెప్పినప్పుడు ఎవడైనా మారు మనసు పొందుతాడేమో. అలా మారుతారంటారా ఇంతకీ? 7వ వచనం, నీవు నిట్టూర్పు విడిచెదవేమని వారు నిన్ను అడుగగా, నీవు నిట్టూర్పు విడిచెదవేమని వారు నిన్ను అడుగగా, నీవు శ్రమదినము వచ్చుచున్నదను దుర్వార్త నాకు వినబడినది. అందరి గుండెలు కరిగిపోవును, అందరి చేతులు బలహీనమవును, అందరి మనసులు అధైర్యపడును, అందరి మోకాళ్ళు నీరవును. ఇంతగా కీడు వచ్చుచున్నది, అది వచ్చే ఉన్నది అని చెప్పము. ఇదే యెహోవా వాక్కు. ఎందుకు ఇంతగా నిట్టూర్పు విడుస్తున్నావంటే, నాకు యోధయ జాతి ఎలా కనపడుతుందంటే అని యుద్ధం జరిగేటప్పుడు అందరూ ఎలాంటి స్థితిలో ఉన్నారో దాన్ని ముందుగా వివరిస్తున్నాడు. ఎలా? శ్రమదినము వచ్చుచున్నదన్న దుర్వార్త నాకు వినబడినది. ఆ శ్రమదినంలోనంట అందరి గుండెలు కరిగిపోతున్నాయంట. అంటే ధైర్యం లేదు, అందరి గుండెలు కరిగిపోతున్నాయి, అందరి చేతులు బలహీనమవుతున్నాయి. చేయి బలం ఉంటే కదా ఖడ్గంతో యుద్ధం చేసేది. చేతులు బలహీనమైపోయాయి, కత్తి దూసేదానికి డాలు ప్రయోగించేదానికి లేవు. చేతులు బలహీనమైపోతున్నాయి, వణికిపోతున్నాయి. ఎందుకని? ఎదురుగా మన సైన్యం కంటే 10 మంది అటో ఇటో ఉన్నారనుకో, మనకు కూడా ధైర్యం ఉంటుంది. మన సైన్యం మిడతల దండంత చిన్నగా, వారి సైన్యం ఇసుకు రేణువులంత విస్తారంగా ఉంటే ఎవరికి ధైర్యం సరిపోతుంది? పైగా వాళ్ళు
క్రూరులు క్రూరులు సింహముఖం కలిగినటువంటి వ్యక్తులు, వృద్ధుల్ని చిన్నపిల్లల్ని కనికరించినటువంటి కఠినాత్ములు, వాళ్ళని జాలరితో పోలుస్తాడు. జాలరితో. నిన్న చేపలు వండితే చేపల కూర పెట్టి ఆయన అంటున్నాడు, దాన్ని తింటూ ఉంటే, సార్ ఇది ఇలా కొట్టుకుంటూ ఉంటే తెచ్చాను సార్ కోపించుకొని అంటున్నాడు. ఏంటంట, ఆ చేప ఇలా కొట్టుకుంటూ ఉంటే కత్తిరించుకొని తెచ్చాడంట, కట్ చేసుకొని తెచ్చాడంట. అంటే ఇలా కొట్టుకునేదాన్ని ఆయన ఎలా చెప్తున్నాడు, చాలా గర్వంగా. కానీ అది ఎందుకు కొట్టుకుంటుంది? ఏమైనా సినిమా పాటకు డ్యాన్స్ చేస్తుందా? ప్రాణం పోతుంది దానికి ప్రాణం పోతుంటే ఈయనకేమనిపిస్తుంది, ఆహా ఇది కదా నాకు కావాల్సింది. దానికేమో ప్రాణం పోతుంది, ఈయనకేమనిపిస్తుంది, ఫ్రెష్ చేప పొరపాటున బొట్టులో తీసి కుందుతున్నాడు అనుకో, అదొద్దు. ఏది కావాలి? ఇలా కొట్టుకోవాలి, కళ్ళెదురుగా పైకి కిందికి డ్యాన్స్ చేస్తే అప్పుడు మనసు తృప్తిగా ఉంటుంది. అది ప్రాణం పోగొట్టుకుంటుంది. జాలరికి ఎలాగ ఉంటుందంటే, అది గిలగిల కొట్టుకుంటా ఉంటే ఫ్రెష్ చేప కదా 10 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది అనుకుంటాడు. జాలరితో పోలుస్తాడు నెబుకద్నెజరు సైన్యాన్ని, నెబుకద్నెజరుని. చేపలు ఒట్టు మీద పడి గిలగిలా కొట్టుకుంటూ ఉంటే జాలరికి ఏమనిపిస్తుంది? ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. అలాగే యూదులు ఊచకోత గావించబడుతూ ఉంటే, చిన్నపిల్లలు పెద్దలు, చిన్న చేపలు పడ్డాయి అనుకోండి వలలో, మనం ఇలా నీళ్లు చల్లినప్పుడు ఒడ్డు మీద చిన్న చేపలు పడ్డాయి అనుకోండి, అయ్యో పసిబిడ్డ పడిందని ఎత్తి మరలా లోపలేస్తామా? చిన్న చేపలకి ప్రిపరేషన్ ఒకలాగా ఉంటుంది. చింత చిగురు పెట్టి పొట్టొత్తి చింత చిగురు పెట్టి మొత్తం తలకైతే సహా నమిలితే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ క్యాల్కులేషన్ వేరే. కొంచెం మీడియం సైజు పులుసు బాగుంటాయి, కొంచెం పెద్ద సైజు బొద్దులకి బాగుంటాయి కదమ్మా. చేపలు పట్టే వాడికి చేపలు చూసినప్పుడు ఇది చిన్న బిడ్డ, ఇది పెద్ద బిడ్డ ఏమి ఉండవు. అలా పోల్చాడు బబులోను సైన్యాన్ని. యూదుల్ని అలా చూస్తారు బబులోనీయులు. వీడు చిన్నపిల్లోడు, వీడిని చంపడం ఎందుకు అని అనుకోరు. వీడే రేపు సైన్యం అయితే ముసలిని వదిలిపెట్టరు. అమ్మో ఎంత జ్ఞానం ఉంటుందో. వీడు చిన్నపిల్లలకు నూరి పోస్తే స్త్రీలను చూసి స్త్రీ కదా అనుకోరు, ఇదే కదా కనేది మా శత్రువుల్ని అని అనుకుంటారు వాళ్ళు. జాలని చేపలను చూస్తే ఏ కోణంలో చూస్తాడో అవి చస్తూ ఉంటే, యూదులు చస్తూ ఉన్నప్పుడు కూడా బబులోనీయులు అలాగే చూస్తారు. అంత కఠినాత్ములు. చేపలతో యూదుల్ని, జాలలతో బబులోను సైన్యాన్ని పోల్చాడు అంటే ఎంత భయంకరం. దాన్ని వర్ణిస్తున్నాడు యెహెజ్కేలు ఇక్కడ. ఏమని? అందరి చేతులు బలహీనమవుతున్నాయి. అటువైపు సైన్యం ఉందనుకుంటే యుద్ధం చేయొచ్చు, అటువైపు సింహాలు ఉన్నాయి, కనికరం లేకుండా చీల్చి పడేస్తాయంటే ఎవడికి చేతులకి బలం ఉంటుంది? ఎవడు ఖడ్గాన్ని దూయగలడు? ఇసుక రేణువులంత విస్తారంగా సైన్యం వచ్చి మోహరిస్తే ఎవడి గుండెలు ధైర్యంగా ఉంటాయి? ఎవడి గుండెల్లో ధైర్యం ఉంటుంది? ఎవడి చేతులు బలంగా ఉంటాయి? అలాంటి సైన్యం అదే. ఒక్కొక్కడు 6.5-7 అడుగులు ఎత్తున్నాడు. ఎప్పుడు వారితో యుద్ధం చేసేది? ఎలా యుద్ధం చేసేది? చూడండి. నీవు నిట్టూర్పు విడిచేదేమని వారు నిన్ను అడుగగా, నీవు శ్రమదినం వచ్చుతున్నదన్న దుర్వార్త నాకు వినబడినది. అందరి గుండెలు కరిగిపోవును. ఇప్పుడు సైన్యాన్ని చూసుకొని భరోసా తెచ్చుకుంటున్నారే, ధైర్యం తెచ్చుకుంటున్నారే. ఆ సైన్యానికి గుండెల్లో ధైర్యం లేకుండా పోతుంది. అలాంటి సైన్యం రాబోతుంది అటువైపు. అందరి చేతులు బలహీనమవుతున్నాయి. మాంస సంబంధమైన బాహువులు రక్షించలేవు ఆ సైన్యం నుంచి. అందరి మనసులు అధైర్యపడును, ఒక్కడికి ధైర్యం ఉండదు. అందరి మోకాళ్ళు నీరవును. పరిగెత్తడానికి మోకాలు పనిచేయడం నీరైపోతున్నాయి. కొంచెం గట్టిగా ఉంటే కదా నిలబడి, నీళ్ళు అయిపోతే కురంగబడిపోవడమే. పరిగెత్తేదానికి కూడా ధైర్యం లేదు, పరిగెత్తేదానికి కూడా మనసు లేదు. మనం భయపడినప్పుడు ఏం చేస్తున్నామో తెలియదు, అలాగే కుప్పగూలిపోతాం, నిశ్చేష్మం అయిపోతాం. అంటే కనీసం అటువైపు వ్యక్తి కత్తితో నరుకుతూ ఉంటే డాలు అడ్డు పెట్టుకునే పరిస్థితిలో కూడా యోదయ సైన్యం లేదు. చూడగానే చచ్చిపోయారు అంతే. జరిగింది యుద్ధమేమో, కానీ
ఎలాంటి ప్రతిఘటన లేకుండా చంపబడ్డారు. ఎందుకంటే అప్పటికే 18 నెలలు ముట్టడి వేశాడు. భోజనం ఉంటే కదా, నీళ్ళు ఉంటే కదా. 18 నెలల తర్వాత ఇక కరువుకి చావలేక, తినడానికి తిండి లేక అలా నీరసంగా మిగిలిపోయినటువంటి సైన్యంతో యుద్ధం ఎలా ఉంటుంది? మన ఇద్దరం కుస్తీ పోటీలు దిగామనుకోండి, మీరేమో ఉదయాన్నే లేచి గుడ్లు, మాంసం, పాలు ఏంటేంటో తిని వచ్చారు రింగులోకి. నేనేమో వారం రోజులు ఉపవాసంతో వచ్చాను. ఫైటింగ్ ఎలా ఉంటుంది? వాడు ఎంత బలంగా కొట్టిన ఉపవాసం ఉన్నాడో వీడు ఎలా తుడుచుకుంటూ ఉంటాడు. ఎందుకని శక్తి ఉండదు చేతిలో. అలా జరిగింది యుద్ధం 586లో. 18 ఏళ్ళ ముట్టడి. సైన్యానికి తిండి ఎక్కడి నుంచి వస్తుంది? మనకు తెలుసు కదా, సిరియా రాజు ముట్టడి వేసినప్పుడు ఇశ్రాయేల్ దేశంలో పావు రూపు రెట్ట 5 రూపాయలు. పావు రూపు రెట్టతో ఏం పని చేస్తారంటే ఉప్పులాగా వాడతారంట. ఎంత కరువు వచ్చింది కదా, అసహ్యమైన వాటిని తిన్నారు. పావు రూపు రెట్టని కూరలో వేసుకొని తిన్నటువంటి వాళ్ళకి ఎంత బలం వస్తుంది కదా. గాడిద తల 80 రూపాయలు. మరి మాంసం మరి అవయవాలు ఎవరు కొనుంటారు? 80 రూపాయలు పెట్టి రాజు కొనుక్కో అంటాడు, రాజు సభికులు కొనుక్కో అంటారు, గొప్ప గొప్పలు కొనుక్కో అంటారు. ముట్టడి వేయబడినప్పుడు దేశంలో కరువు తాండవం చేస్తుంది, ధాన్యం ఉండదు. ఆకలితో చచ్చిన వాళ్ళు సగం మంది, మిగిలిన వాళ్ళు కత్తికి చచ్చారు. అందుకే మనం విలాపవాక్యాలు చూసినప్పుడు క్షామహతుల కన్నా ఖడ్గహతులు ధన్యులు అని మాట్లాడతాడు. ఖడ్గంతో నరకబడిన వాడిని చూసి ఎంత భాగ్యం అనేది అంటున్నాడు ఇర్మియా. ఏది కత్తితో నరికి చస్తే ఒకడు ఇలా అడ్డంగా తెగిపోతే ఎంత భాగ్యం వీడిది. ఎందుకని మహా అంటే 10 నిమిషాలు గిలగిల కొట్టుకుంటాడు, 10 నిమిషాలు నొప్పి అనుభవించాడు. ఖడ్గహతుల కన్నా క్షామహతులు ధన్యులు అని అంటాడు. క్షమించండి, క్షామహతుల కన్నా ఖడ్గహతులు ధన్యులు అని అంటాడు. అంటే అర్థం ఏంటి? ప్రతి క్షణం చావడం. ఈ కడుపు కాస్త వెనకాల వెన్నెముకకు అతుక్కుపోయింది. 18 నెలల కరువు. అసహ్యమైన వస్తువులు తిన్నారు, అపవిత్రమైన పదార్థాలు త్రాగాల్సి వచ్చింది, బిడ్డలను వండుకొని తినాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ కడుపు వెనకాల వెన్నెముకకు అతుక్కుపోయింది, ఏమి లేదు. అందుకంటాడు ఇర్మియా, కత్తితో నరకబడిన వాడు ఎంత ధన్యుడు, కాసేపట్లో ప్రాణం పోయింది. కానీ ఈ క్షామముతో, కరువుతో క్షణం చచ్చిపోయేంత ఆకలే. కానీ బయట సైన్యం ద్వారాలు తెరిస్తే మీద పడి చంపేదాన్ని సిద్ధం ఉన్నారు. ఎలా వర్ణిస్తాడు విలాపవాక్యములు అంటే, క్షామహతుల కన్నా ఖడ్గహతులు ధన్యులు అని మాట్లాడతాడు. కనుక ఇక్కడ ఏమని రాయబడుతుందంటే, అందరి మనసులు అధైర్యపడును, అందరి మోకాళ్ళు నీరవును, ఇంతగా కీడు వచ్చుచున్నది, అది వచ్చే ఉన్నది అని చెప్పము. ఇదే యెహోవా వాక్కు. ఇంతగా కీడు వస్తుంది. ఆకలితో ఉన్నటువంటి సైన్యం ఒకవైపు, కడుపునిండా పుష్టిగా తిని బలమైనటువంటి దృఢమైన దేహదారుడి కలిగినటువంటి సైన్యం ఇంకోవైపు. యుద్ధం ఎలాగుంటుంది? పేరుకు నిలవబడ్డారు కానీ సైన్యంగా ఉన్నా చస్తారు, లేకపోయినా చస్తారు. ముట్టడి వేశారు. ముట్టడి అంటే తప్పించుకుని పోయేదానికి లేదు. పైగా ఇక్కడ శత్రువు బబులోను రాజు అయితే ఏదో ఒక విధానంలో తప్పించుకోవచ్చు, ఎక్కడో ఒక చోట దాక్కోవచ్చు. శత్రు ఎవరు? యెహోవానే, దేవుడే. ఆయన కంటి కనపడకుండా రహస్యమైన స్థలంలో దాగగలవాడు ఎవడు? ఆయన కంటి కనిపించకుండా రహస్యమైన స్థలంలో దాగగలిగిన వాడు ఎవడు? ఎనిమిదవ వచనం, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు ఈ మాటలు ప్రకటన చేసి ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా, అదిగో ఖడ్గమే కనబడుచున్నది, అది పదును గలదై మెరుగు పెట్టి ఉన్నది.
పైన దేని గురించి వర్ణించాడు? ఖడ్గాన్ని గురించే వర్ణించాడు. ఇప్పుడు ఏం వర్ణిస్తున్నాడు? మరలా 2వ పారాగ్రాఫ్లో మెరుగు పెట్టబడిన ఖడ్గాన్ని గూర్చి. ఖడ్గం అనగానే ఏదో మొద్దుగుంటుందేమో, అంతమంది నరికిన తర్వాత నా మీద అంత పెద్ద లోతుగా దిగబడదులే అనుకుంటామేమో. మెరుగు పెట్టబడిన ఖడ్గం కనబడుతుంది, పదులుగా ఉండేటువంటి ఖడ్గం కనబడుతూ ఉంది. అలా యెహెజ్కేలు చూస్తారంట, యెహెజ్కేలుకి భవిష్యత్తులో ఏం కనబడుతుంది? అదిగో ఖడ్గమే కనబడుతున్నది, అది పదును గలదై మెరుగు పెట్టి ఉన్నది, అది గొప్ప వధ చేయుటకై పదును పెట్టబడి ఉన్నది. ఎలా అంట? చాలా వధ ఎదురు చూస్తుందంట. కాబట్టి ఎంత పదునుగా ఉంటే అలా నరుక్కుంటూ పోవచ్చు, అంత పదునుగా మెరుగు పెట్టబడిందంట. ఎవరు పెట్టుంటారు? నెబుకద్నెజరా దేవుడా? ఆ టెక్నిక్ దేవుడే ఇచ్చి ఉంటాడు. మనం పదునుగా కత్తి ఉందనుకోండి, వరుసగా 4 ఏటలు నరికామనుకోండి, 5వ ఏట కష్టంగా ఉంటుంది, పదును నగ్గిపోతుంది. కానీ సైనికుల్ని చంపాలి అంటే ఆ వస్త్రాలు ఉంటాయి, ఆ కవచాలు ఉంటాయి, ఏంటంటే ఉంటాయి కదా. కానీ నెబుకద్నెజరు ఖడ్గం అంట, అది గొప్ప వధ చేయబడ్డానికి మెరుగు పెట్టబడిందంట. అందరిని చంపేంత వరకు ఆ పదును తగ్గదంట. అది గొప్ప వధ చేయుటకై పదును పెట్టి ఉన్నది, తలతలలాడునట్లు అది మెరుగు పెట్టి ఉన్నది. ఇట్లుండగా నా కుమారుని దండము ఇతర దండములన్నింటినీ తృణీకరించినది అని చెప్పి మనం సంతోషించేదమా? మరియు దూయిటకు సిద్ధమగినట్లు అది మెరుగుపెట్టు వాని యొద్దను ఉంచబడి ఉండెను. హతము చేయవాడు పట్టుకున్నట్లుగా అది పదును గలదై మెరుగు పెట్టబడి ఉన్నది. నరపుత్రుడా, అంగలార్చము, కేకలు వేయము, అది నా జనుల మీదికిని ఇశ్రాయేలు ప్రధానుల మీదికిని వచ్చుచున్నది. ఖడ్గ భయము నా జనులకు తటస్థించినది కనుక నీ తొడను చరుచుకొనము. శోధన కలిగిన తృణీకరించు దండము రాకపోయిననేమే, ఇదే యెహోవా వాక్కు. నరపుత్రుడా, చేతులు చరుచుకొనము, సమాచారం ప్రవచింపము. ఖడ్గము ముమ్మారు రెట్టింపబడినదై జనులను హతము చేయున్నదై ఉన్నది, అది గొప్పవాని అంతఃపురము చొచ్చి వాని హతము చేయుచున్నది. ఎక్కడి నుంచి మొదలు పెడుతుంది? అంతఃపురంలో నుంచి మొదలు పెడుతుంది. అంతఃపురంలో మొదలు పెడితే మరి సామాన్యమైన జనాభా పరిస్థితి ఏంటి? రాజుకే దిక్కు లేకపోతే మిగిలినటువంటి సామాన్య జనుల పరిస్థితి ఏంటి? అది అంతఃపురమును చొచ్చి వాని హతము చేయుచున్నది. వారి గుండెలు కరిగిపోవునట్లును పడద్రోయు అడ్డములు అధికములగునట్లును వారి గుమ్మముల్లో నేను ఖడ్గము దూసేదను. అయ్యయ్యో, అది తలతలలాడుచున్నది, హతము చేయుటకై అది దోయబడి ఉన్నది. ఖడ్గమా, సిద్ధపడి ఉండము, కుడివైపును చూడుము, ఎడమవైపు తిరుగుము, ఎక్కడ నీకు పని ఉండునో అక్కడికి తిరుగుము. నేను కూడా నా చేతులు చరుచుకొని నా క్రోధము తీర్చుకుందును. ఇదే యెహోవానగు నేనే మాట ఇచ్చి ఉన్నాను. దేవుడు ఖడ్గంతో చెప్తున్నాడు చూడండి. ఖడ్గమా, సిద్ధపడి ఉండము, కుడివైపు చూడుము, ఎడమవైపు తిరుగుము, ఎక్కడ నీకు పని ఉండునో అక్కడికి తిరుగుము. తప్పించుకున్నాడు కుడివైపు ఉంటే కుడివైపు, ఎడమవైపు ఉంటే ఎడమవైపు. ఎక్కడ పని ఉంటే పని ఏంటి? ఇంతకీ వధ, అనేక జనులను వధించడం. ఎందుకు ఇదంతా? ఇశ్రాయేలుని పదే పదే భరించి కోపాన్ని అణిచిపెట్టుకున్నాడు దేవుడు. కానీ ఇశ్రాయేలులో మార్పు లేదు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం, అక్కడ ఇర్మియా మాట్లాడతాడు. ఏది? విలాపవాక్యం రాశాడే ఇర్మియా. ఆయన మాట్లాడుతాడు చూడండి. ఆ పద ప్రయోగం ఎలాగ ఉంటుంది? 9వ వచనం, 10వ వచనం, విందురని నేను ఎవరితో మాట్లాడేదనో. దేవుడేమో ప్రవచించు అంటున్నాడు ఇర్మియాతో. ఇర్మియా తిరిగి అంటున్నాడు, ఎవరు వింటున్నారు నేను ప్రకటిస్తూ ఉంటే అని అంటున్నాడు. ఎంత నిరుత్సాహం కదా, ఎంత నిరుత్సాహంతో కూడుకున్న మాట కదా. ఆశ్చర్యం అనిపిస్తుంది నిజంగా, ఆశ్చర్యం. అందులో వాక్యం ఉండదు, దేవుని గురించినటువంటి ఎలాంటి సమాచారం ఉండదు, అన్ని కథలు చెప్తూ ఉంటే ఎగబడి వింటున్నటువంటి నేటి క్రైస్తవ సమాజం. వాక్యం చెబితే వినేవాళ్ళు లేరు. ఎన్నిసార్లు అనిపించిందో ఈ మాట నాకు, ఎందుకు వాక్యం చెప్పాలి అని. ఎందుకు వాక్యం చెప్పాలి? ఎవరి కోసం చెప్పాలి? విసుగొచ్చి కొన్ని నెలల పాటు వదిలిపెట్టేశారు.
ఎందుకంటే విందురని నేను ఎవరితో మాట్లాడేదను, వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. వాక్యం కాకుండా ఏమి చెప్పినా వింటారు, కానీ వాక్యం చెబితే వినరు. వినకపోగా ఏం చేస్తారు తెలుసా? ఉచిత సలహాలు ఉంటాయి కొన్ని. ఏముంటాయి? ఉచితమైన సలహాలు ఉంటాయి. ఆ ఉచితమైన సలహాలు వినే కంటే చెప్పకుండా వదిలిపెడితే మంచిది కదా. ఎన్నిసార్లు రోషం తెచ్చుకున్నాను. బయట ఈ క్రైస్తవ్యాన్ని, ప్రభువైన యేసుక్రీస్తుని దూషిస్తున్నవారు, బైబిల్ ఎలాగుంది తప్పు, బైబిల్ తప్పు అనేటట్టుగా దూషిస్తున్న వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎంత రోషం వచ్చేదో, నాకు ఎంత కోపం వచ్చేదో. అలా రోషంగా సమాధానం చెప్పడం, నా బైబిల్లో ఎంత సత్యం ఉందంటే బైబిల్ మాత్రమే సత్యం, ఇదే దైవ గ్రంథం, ఇది మీకు అర్థం కాలేదని ఎన్నో సందర్భాలు చెప్పాను వాక్యాన్ని. కానీ నేను అనుకున్నాను, వాళ్ళు ప్రశ్నించినప్పుడు ఎంత కృంగిపోయి ఉంటుందో క్రైస్తవ ప్రపంచం, మనం సమాధానం చెప్పినప్పుడు ఎంత ధైర్యం తెచ్చుకుంటుందో అని అనుకున్నాను. కానీ ఆ కింద కామెంట్లు చూసినప్పుడు, నీకు అవసరమా, నీకు అసలు ప్రేమ లేదు, క్రైస్తవుడు కాబట్టి ఇలా మాట్లాడతావా, వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారు, నీకెందుకు ఇదంతా, నువ్వు పాపులారిటీ కోసం చేస్తున్నావు, నువ్వు కావాలని చేస్తున్నావు, మత ఉన్మాదాన్ని, మత గొడవలు రేపెడుతున్నావు, ఇలాంటి ఉచితమైన సలహాలు వచ్చినప్పుడు అప్పుడు అనిపించింది, చస్తే చావండి, ఎటుపోతా నాకెందుకు అనేటట్టుగా రోషం తెచ్చుకొని కొన్ని నెలల పాటు వదిలిపెట్టేశాను. మీరు తిట్టండి, వీళ్ళు తిట్టించుకుంటారు, నాకెందుకు అనుకొని నా పని నేను చేస్తున్నాను. ఇర్మియాకే కాదు, ప్రతి తరంలోనూ నికార్సుగా దేవుని సేవ చేస్తున్న వాడికి వచ్చేటువంటి ఆక్రోషం ఇది, బాధ ఇది. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరితో అంటాడు మాట? దేవునితో అంటాడు. ఎవరితో మాట్లాడమంటావు ప్రభువా? ఎవరు వింటున్నారు ప్రభువా? ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకున్నారు కనుక వినలేకపోయేరే. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు. వాళ్ళకి నీ మాట అంటే ఇష్టం లేదు కాబట్టి నేను ఎంత ప్రకటించినా, ఎంత సాక్షి చెప్పినా వాళ్ళు వినడానికి తమ మనసును సిద్ధపరచుకోలేదు. ఆనాటి కఠినాత్ములైనటువంటి ఇశ్రాయేలు సమాజం కంటే కఠినాత్ములు ఈరోజు క్రైస్తవ సమాజం. ఏ చర్చిలోనైతే కట్టుకథలు, పెట్టకథలు, కల్పనా కథలు చెప్పబడతాయో అది టాప్ చర్చిగా ఉంటుంది, పెద్ద చర్చిగా ఉంటుంది. ఎక్కడైతే ఈ చివరి నుంచి ఆ చివరికి వాక్యం చెప్తాడు, ఎదురుగా నలుగురు కూడా కూర్చోరు, ఆ నలుగురిలో ముగ్గురు నిద్రపోవడానికి కూర్చుంటారు. ఎందుకని? వాక్యం చెప్తే ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. నేను వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోయే బ్యాచ్ ఎవరు అంటే పాస్టర్లు లేదా సంఘ పెద్దలు. చాలా చోట్లకు వెళ్తూ ఉంటాయి కదా, ఎదురుగా కొంతమంది పాస్టర్లను కూర్చోబెడతారు. మొదటి లైన్లో పాస్టర్లు వస్తారు, సంఘ పెద్దలు వస్తారు. ఆ వెనకాల లైన్లో ఉండే వాళ్ళు మేల్కొని ఉంటారు, కానీ ముందు లైన్లో వాళ్ళు రాత్రి అంతా కపిల్ దోలినట్టుగా. పాత రోజులు కపిల్ దోలేవాళ్ళు, తెలుసా? కపిల్ అంటే యాతం ఎత్తేవాళ్ళు. వాడికి కూడా అంత అలుపు రాదు, అంత అలుపు వస్తుంది. నేను ఎప్పుడైతే దేవుడి వాక్యాన్ని దీవించను కాకంటే అప్పుడు మెలకు వస్తుంది, అప్పుడు లేస్తాను. అప్పుడు లేచి నన్ను పరిచయం చేసుకుంటా, అయ్యగారు ఎక్కడి నుంచి వచ్చారండి? విషయం ఏంటంటే యెహోవా వాక్యమందు వారికి సంతోషం లేదు కాబట్టి వారు వినలేకపోతున్నారు. ఆ రోజు ఈరోజు యుగాంతం వరకు వాక్యం చెబితే వాక్యాన్ని నచ్చనటువంటి వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకున్నారు కనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషం లేని వారై దాన్ని తృణీకరింతురు. ఇక నుంచి చూడండి, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వినడానికి వీళ్ళు మనసును సిద్ధపరచుకోలేదో అప్పుడు ఇర్మియా ప్రయోగిస్తున్న పదాలు చూడండి. కావున నేను యెహోవా క్రోధంతో నిండి ఉన్నాను. ఎలాగంట? కావున నేను యెహోవా క్రోధంతో నిండి ఉన్నాను, దానిని అణచుకొని నేను విసిగి ఉన్నాను. ఒకడు తప్పకుండా వీధిలో ఉన్న పసిపిల్లల మీదను యవ్వనుల గుంపు మీదను దాన్ని కొమ్మరింపవలసి వచ్చెను. భార్యాభర్తలను, వయసు మీరిన వారును, వృద్ధులను పట్టుకొనబడెదరు. ఏమీ మిగలకుండా వారి ఇండ్లను, వారి పొలములను, వారి భార్యలను ఇతరులకు అప్పగించబడదురు. ఈ దేశ నివాసుల మీద నేను చెయ్యి చాపుచున్నాను, ఇదే యెహోవా వాక్కు.
అల్పులేమి ఘనులేమి వారందరూ మోసము చేసి దోచుకొనివారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. ఒక్కడ మంచోళ్ళు లేడంట. యెహోవా వాక్యం ప్రకటిస్తే వినేవాళ్ళు లేరంట. తర్వాత ఇర్మియా మీద తప్పుడు కేసులు పెడతారు, ఇర్మియాను హింసిస్తారు, ఇర్మియాను కొడతారు, ఇర్మియాని దేవుని ఆలయానికి రావద్దని బ్యాన్ చేస్తారు. ఎవరు రావద్దంట చర్చికి? ఎవరు రావద్దంట? ఈ ఇర్మియా రావద్దంటాడు. ఇర్మియాను రావద్దని బోర్డు పెడితే, నేను యెహోవా ఆలయానికి రాకుండా నిర్బంధించబడ్డాను కాబట్టి బారూకు నీవు వెళ్ళైనా చెప్పు అక్కడికి అంటాడు. చర్చికి రావద్దని బోర్డు పెడితే ప్రసంగం రాసి ఇంకొకరి చేత పంపించాడు అక్కడికి. ఆయన ఆ ప్రసంగాన్ని పట్టుకొని వెళ్ళాడు. ఆయన ప్రసంగం చదివితే ఆయన అరెస్ట్ చేస్తారని తెలుసు ఆయనకు కూడా. ఎలా జరిగిందో చూసారా సేవ గతంలో? ఇంతకు చర్చిలో ఉన్న మహానుభావులు ఎవరు? ఇంతకీ చర్చిలో ఉన్న వాళ్ళు ఎవరు? చర్చిలో బోధిస్తున్న వాళ్ళు ఎవరు? అసలైన ప్రవక్త, దేవుడు ఏర్పాటు చేస్తున్న ప్రవక్త చర్చి బయట ఉన్నాడు. ఇంతకు లోపల ప్రసంగం చేసేది ఎవరు? ఈరోజు చర్చిలో ప్రసంగం చేసేది ఎవరు? ఇంతకీ ఈ ఆదివారం చర్చిలో ప్రసంగాలు జరుగుతున్నాయా? పెద్ద తోడేళ్ళు ప్రసంగం చేస్తూ ఉంటే చిన్న తోడేళ్ళు తాళం కొడుతూ ఉంటాయి, ఈ గొర్రెలన్నీ వింటూ ఉంటాయి. తోడేలు దేనికి ప్రసంగం చేస్తుంది? దేనికి ప్రసంగం చేస్తుంది? బలిసినటువంటి గొర్రెల్ని తినడానికి. ఈరోజు జరిగేది అదే. వాక్యం ప్రకటించబడకపోతే అక్కడ జరుగుతున్నది మోసం. ఇర్మియా దేవాలయానికి రాకుండా నిర్బంధించబడ్డాడంట. అయినా సరే ప్రసంగాన్ని వ్రాసి పంపించాడు. ఆయన కూడా అరెస్ట్కి సిద్ధపడి వెళ్ళి చదివాడు. తర్వాత ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళి నానా హంగామా జరుగుతుంది. ఎన్ని చోట్ల తిప్పుతారో. ఆ పుస్తకాన్ని కాల్చి పడేస్తారు. మరలా బారూకుతో చెబుతుంటే బారూకు రాస్తాడు. ఇలా జరిగింది గతంలో పరిచర్య. ఇప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది. ఎవడైనా నిజం చెప్పాడు అనుకో, వాడికి సన్మానం ఉండదు. పోలీస్ స్టేషన్లో కేసులు ఉంటాయి. ప్రతి తరములో, ప్రతి ప్రాంతంలో. మనం హతసాక్షుల పుస్తకం చూస్తే మార్టిన్ లూథర్ని ఎవరు హింసించారు? క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి ఆర్సిఎం, రోమన్ క్యాథలిక్ మిషన్ ఉంది, క్యాథలిక్స్ ఉన్నారే, వాళ్ళు మార్టిన్ లూథర్ని ఒక గుహలో వేసి, ఆ గుహలో కుళ్ళిపోతున్నటువంటి ఒక జంతువు కళేబరాన్ని వేసి రాయి పెట్టారు. ఎందుకో తెలుసా? ఆ దుర్గంధానికి ఆ కంపుని పీల్చి 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 చచ్చిపోవాలని. అయితే ఆయన చచ్చిపోలే. మొండిగట్టం, గట్టిపిండం. చెప్పండి, మనకి కాసేపు లోపల నిర్బంధించబడినటువంటి గాలిని పీలిస్తే తలనొప్పి వస్తుంది. మరి కొన్ని నెలల పాటు కళేబరంలో నుంచి వచ్చేటువంటి ఆ అమ్మోనియాని, ఆ దుర్గంధాన్ని పీలిస్తే ఎలా బ్రతికుంటాడు? అక్కడ తిన్నాడు, అక్కడ త్రాగాడు. ఎందుకంటే అంత సులభంగా చావకూడదు కదా. భోజనం అందించుంటారు. ఆ కంపులో తిన్నాడు, కంపులో త్రాగాడు, ఆ కంపును భరించాడు. ఎవరి కోసం ఇదంతా? రక్షణ కార్యాలను బట్టి జరగదు, మనం చేసే పనులను బట్టి రాదు. రక్షణ ప్రభువైన యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచితే వస్తుంది. నీతిమంతుడు విశ్వాసంలో బ్రతుకుతాడు. కానీ మీరు మాత్రం డబ్బు కట్టించుకొని క్షమాపణ పత్రాన్ని ఇస్తున్నారు, ఇది వాక్యానికి వ్యతిరేకం అని చెబితే నష్టం వచ్చి కేసు పెట్టి లోపలేశారు. అవునా? ఈరోజు కూడా దశంభాగం తప్పు అంటే ఒంటికాల మీద వస్తారు. దశంభాగం అన్నది బైబిల్లో క్రొత్త నిబంధనలో లేదు. అది లేవి గోత్రం ఉన్నప్పుడు, యాజక ధర్మం ఉన్నప్పుడు, బలి వ్యవస్థ ఉన్నప్పుడు చెప్పబడినటువంటి మాట. మరి దశంభాగం లేకపోతే ఎలా చేయాలండి సేవ? నన్ను చూడు, నేను చేసినట్టు కది. ఎందుకంత కంగారు, ఎందుకంత టెన్షన్? నేను ఉన్నానుగా. నేను ఎప్పుడైనా చెప్పాను దశంభాగం గురించి? చెప్పలేదుగా. ఏమైనా తగ్గిందా? దశంభాగం గురించి చెప్పకుండానే పరిచర్య చేయొచ్చు. ఉదాహరణకి యేసు ప్రభువు. దశంభాగాన్ని గురించి చెప్పకుండానే పరిచర్య చేయొచ్చు. ఉదాహరణకి అపోస్తలులు. దశంభాగాన్ని గురించి చెప్పకుండా పరిచర్య చేయొచ్చు అపోస్తలుడైన పౌలు. దశంభాగాన్ని గురించి చెప్పకుండా పరిచర్య చేయొచ్చు నాకు ముందు గతించినటువంటి క్రైస్తవ మిషనరీలు, క్రైస్తవ హతసాక్షులు.
ఇప్పుడు నేను నాకే ఫోన్ చేసి అడుగుతారు, దశమ భాగం లేకపోతే సేవ ఎలా జరుగుతుంది, మరి నేను ఎలా చేస్తున్నాను? వర్షం పడినప్పుడు వర్షపు చినుకులు ముందుగానే కాలువ తీసి పెట్టుకో. వర్షపు చినుకులు ఎక్కడికి వెళ్తాయి? ఎక్కడ పల్లం ఉంటే అక్కడికి వెళ్తాయి. ఎవరైనా కాలువ తీసి పెట్టుంటారా? వెతుక్కుంటాయి, దాన్ని వెతుక్కుని పల్లంలో పడతాయి, తగ్గులకు వెళ్తాయి కదా. నిజంగా మనం సేవ చేస్తే కానుకలు మనల్ని వెతుకుతాయి. మనం కానుకలు వెతకడం కాదు, కానుకలు మనల్ని వెతుకుతాయి, వెతికేటట్టుగా చేస్తాడు. ఎందుకంటే పనివాడు జీతానికి పాత్రుడు అని చెప్పింది ఎవరు? నమ్మకమైన యజమాని అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసు ప్రభు కంటే నమ్మకమైన యజమాని ఉన్నాడా ప్రపంచంలో? యేసు ప్రభు కంటే నమ్మకమైన యజమాని ఉన్నాడా? అంత నమ్మకమైన యజమాని కింద పనిచేస్తున్న మనకు జీతం రాదంటారా? వస్తుంది. ఒకవేళ నేను నమ్మదగిన వాడిని కానప్పటికీ ఆయన నమ్మదగిన వాడిగానే ఉంటాడు. తన నామాన్ని బట్టి నన్ను పోషిస్తాడు. జాన్ పౌల్ పర్ఫెక్ట్ పాస్టర్ అని కాదు నన్ను పోషిస్తున్నది, ఆయన నామాన్ని అడ్డు పెట్టుకుని ఉన్నాను కాబట్టి ఆయన నామానికి మహిమ నిమిత్తం నన్ను పోషిస్తాడు. మంచోని కాకపోయినా సరే. ఒకవేళ నిజంగా యథార్థంగా పరిచయం చేస్తే, మంచోని కాకపోతేనే ఆయన నామాన్ని అడ్డు పెట్టుకుంటేనే పోషిస్తే, మరి నిజంగా సేవ చేస్తే కానుకలు నన్ను వెదకవా, కానుకలు నిన్ను వెదకవా? సిగ్గు లేకుండా దశమ భాగం అని అడుక్కు తినాలన్నా, కానుకల కోసం అడుక్కు తినాలన్నా? నాకెందుకో ఎవరైనా డబ్బు కానుకల గురించి ప్రసంగం చేసినప్పుడు కానుకలు ఇవ్వండి ఎదురుగా ఉన్న వ్యక్తులు అడుగుతున్నప్పుడు జాలి అనిపిస్తుంది. యేసు ప్రభువుని కదా మీరు నమ్మింది అని. దేవుడు నీ పరిచర్య ఎంత ఇస్తాడో అంత ప్రతిఫలాన్ని ఇస్తాడు, ఇచ్చి తీరుతాడు. ఎంతవరకు మంచం ఉంటే అంతవరకే కాలు చాపుకోవాలా? నిన్నెవడు పెట్టమన్నాడు? మహాసభలు ఎవడు పెట్టమన్నాడు? నిన్నెవడు కట్టమన్నాడు 10 చర్చిలు? నిన్నెవడు సినిమా థియేటర్ని లీజుకు తీసుకోమన్నాడు 10 లక్షలు పెట్టి? నిన్నెవడు కళ్యాణ మండపాన్ని లీజుకు తీసుకోమన్నాడు లక్షలు పెట్టి? ఆ లక్షల కోసం ముక్కుబిండి వసూలు చేస్తావా? దేవుని నామాన్ని అవమాన పాలు చేస్తావా? ఈరోజు క్రైస్తవుడు అంటే దశమ భాగం అనే పదం పర్యాయ పదంగా వినబడుతూ ఉంది, దశమ భాగం కోసం అని. తప్పు కదా. ఇంత నేను చెప్తున్నాను, అందరూ వంచకులు. యాజకుడేమి ప్రవక్త ఏమి అందరూ వంచకులు, మోసం చేస్తున్నారు. ఎవరిని వదిలిపెట్టాలి? ప్రతి తరంలో సేవ ఎలా జరిగిందంటే, నిజమైన సేవ ఎలా జరిగిందంటే కత్తికి ఎదురెళ్తూ సేవ జరిగింది. ఇర్మియా సంపాదించుకోలే, బారూకు సంపాదించుకోలే, యెషయా సంపాదించుకోలే, యెహెజ్కేలు సంపాదించుకోలే. దేవుడు ఏం చెప్పాడో యథాతథంగా అందించేదానికి పరిచర్య జరిగింది. అలా యథాతథంగా దేవుని మాటలు అందించే విషయంలో చర్చికి రాకుండా, మందిరానికి రాకుండా బోర్డు పెడితే ఇర్మియా బారూకు చేత మాటలు పంపించి అక్కడ చదివిపించాడు. బారూకు కూడా అరెస్ట్ కావడానికి సిద్ధపడి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించారు. కానీ దొంగ ప్రవక్తలు ఉన్నారే, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంతకీ సమాధానం లేని సమయమున సమాధానం అని చెప్పి నా జనుడుకున్న గాయాన్ని పైన మాత్రమే బాగు చేస్తున్నారు. అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తున్నారు? సమాధానం. కానీ నిజమైన ప్రవక్త ఎక్కడున్నాడు? అరెస్ట్ చేయబడ్డాడు. చర్చికి రాకూడదని, మందిరానికి రాకూడదని బోర్డు పెట్టించుకున్నాడు. ఎంతటి అవమానం కదా. అవమానం ప్రవక్తకు కాదు, అవమానం యోదయ జాతికి. నిజమైన ప్రవక్తని వెలివేసి అబద్ధ ప్రవక్తల్ని చుట్టూ పెట్టుకొని నెబుకద్నెజరు కత్తికి బలైనటువంటి దౌర్భాగ్యులు ఆనాటి యూదులు. ఎందుకు యెహెజ్కేలు ద్వారా దేవుడు ఈ మాటని, ఖడ్గాన్ని గూర్చి, మెరుగు పెట్టబడినటువంటి ఖడ్గాన్ని గూర్చి, నలుదిశలా సంచరించేటువంటి ఖడ్గాన్ని గూర్చి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, నేను ప్రకటించి విసిగిపోయాను కాబట్టి నా ఉగ్రత పసిపిల్లల మీద, యవనస్తుల మీద, ముసలివారి మీద కుమ్మరించబడుతుంది. ఎందుకంటే అందరూ వంచకులు, అందరూ అబద్ధికులు, అందరూ పాపాత్ములు. ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే ఆలోచించుకునే వాళ్ళు. ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా చిన్న పెద్ద పాస్టర్ అని తేడా లేదు. ఎవడికి ఎంత సాధ్యమైతే అంత సంపాదించుకునేదానికి ప్రయత్నం చేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ సువార్తని వెక్కిరింతల పాలు చేస్తున్నటువంటి క్రైస్తవ నాయకుల లోకం. ఈరోజు ఆదివారం ఎంతమందికి ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త అందించగలిగాను, అర్థం చేయించగలిగాను అనే ధ్యాసలో లేరు.
మొదటి సర్వీసులో ఎంత రాబట్టచ్చు, రెండవ సర్వీసులో ఎంత రాబట్టచ్చు, మూడవ సర్వీసులో ఎంత రాబట్టచ్చు? నాలుగు సర్వీసులు ఉన్నాయనుకో, 4 సర్వీసుల్లో కార్లలో వచ్చే వాళ్ళు ఏ సర్వీసులో ఎక్కువ, ఏ సర్వీసులో అయితే కార్లలో వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారో ఆ సర్వీసులో అయ్యగారు వస్తారు వాక్యం చెప్పడానికి. ఏ సర్వీసులోనైతే ఉదయాన్నే లేబర్ పనికి వెళ్ళాలనో చర్చి చూసుకొని, కంపెనీలో పనిచేసే వాళ్ళు ఉంటారు, లేబర్స్ ఉంటారు కదా, ఆ లేబర్స్ వచ్చేటువంటి టైమింగ్ ఒకటి ఉంటుంది. ఎందుకని వాళ్ళు డ్యూటీకి వెళ్ళాలి, ఇలా చర్చి చూసుకొని. లేబర్లు ఎంత వేస్తారు కానుక? పీసికి 100 రూపాయలు వేస్తారు, అది కూడా చెమట వసన. ఆ లేబర్ సర్వీస్కి అయ్యగారు ఉన్నాడు. ఎందుకని? లేబర్లు కూడా అయ్యగారు చెప్పాలి వాక్యము, లేబర్లకి అసిస్టెంట్ చెప్తే పోలే. ఈ క్యాల్కులేషన్ ఉంటుంది. ఈరోజు ఆదివారం కార్లలో వచ్చే వాళ్ళు ఉన్నారు, ఓకే. ఆ కార్లలో బెంచ్ కార్లో వచ్చే బ్యాచ్ ఏ సర్వీసులో ఉంది, అప్పుడు అయ్యగారు వస్తాడు. ఎందుకని? అయ్యగారు దువ్వితే బెంచ్ కార్లో వాడు పెద్ద మొత్తంలో వేస్తాడు. ఇదా ఆదివారం అంటే? మీకు సంపాదించే రోజా ఇది? సంపాదించే రోజా ఇది? ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ త్యాగాన్ని, ఆయన ప్రాణత్యాగాన్ని ఎంతమందికి అర్థం చేయించాం అనే ధ్యాస కాకుండా ఆదివారాన్ని అడ్డు పెట్టుకొని ఆస్తులను ఎలా సంపాదించాలి అనే దగ్గరికి వచ్చింది నేడు క్రైస్తవ ప్రపంచం. వెక్కిరిస్తున్నారు బయట. పాస్టర్ అనగానే బ్రతకలేక దశంభాగం కోసం వచ్చాడు అనే పర్యాయ పదంగా మారిపోయాడు. అందులో నిజం లేకపోలేదు. బైబిల్ మీద అవగాహన సున్నా, బైబిల్ మీద అవగాహన సున్నా, శూన్యం. తెలిసిందేంట్రా అంటే రకరకాల కార్యక్రమాలు పెట్టి రకరకాలుగా డబ్బుని అడుక్కోవడం. ఇదా సేవ అంటే? కానుకలు రాబట్టడం సేవ అంటే? ఇర్మియా చేసింది సేవ. తాను అరెస్ట్ అయినా సరే, రావద్దని బోర్డు పెట్టినా సరే, ప్రసంగాన్ని వ్రాసి బారూకు చేత పంపించాడు. బారూకు కూడా అరెస్ట్ కావడానికి సిద్ధపడి వెళ్ళి ప్రకటించాడు. దేవుడి మాటల కోసం తమ్మును తాము త్యాగం చేసుకునే వాళ్ళు నిజమైన సేవకులు. దేవుని సేవను అడ్డు పెట్టుకొని తమ్మును తామును మేపుకునే వాళ్ళు కాదు. ఈరోజు మేపుకునే వాళ్ళంతా పాస్టర్లు అయ్యారు. ఎందుకు సినిమా థియేటర్ లీజుకు తీసుకున్నావు? ఏమైనా పల్లెల్లోకి వెళ్ళి అందరికీ సువార్త చెప్పి ఇంతమంది మారుమనసు పొందారు, వాళ్ళు ఎక్కడికి రావాలని ఏమైనా తీసుకున్నావా? కాదు కదా. ఆ చర్చి నుండి ఈ చర్చి నుండి ఈ చర్చి నుండి ఈ చర్చి నుండి అలా వస్తే పట్టడానికి కదా తీసుకున్నావు. సువార్త ఎప్పుడైనా చేసావా? అనుభవం ఉందా? మనకు కూడా ఏం కావాలి? చిన్న చర్చిలు కాదు, మనకు కూడా ఏసీ చర్చిలు కాదు, పెద్ద పెద్ద చర్చిలు కాదు, ఎకరాలు కట్టిన గోడౌన్లు కావాలి. అవి కబేలా స్థలాలు, అవి స్లాటర్ హౌసెస్ అంటారు. కసాయి వాడి కొట్లు అవి కోసుకు తింటాడు. ఆడు ఏసీ పెట్టింది నీ మీద ప్రేమతో కాదు, ఆడు ఏసీ పెట్టింది నీకు స్టేటస్ అనే పిచ్చి ఒకటి తగలడింది కదా, నాకు ఒక స్థాయి ఉందని ఒక పిచ్చి ఒకటి తగలడింది కదా, దాన్ని, ఆ గర్వాన్ని క్యాష్ చేసుకోవడానికి అందుకు ఇచ్చాడు ఫెసిలిటీ. ఊరకే ఇచ్చాడు అనుకుంటున్నావా? మన గర్వం ఒకటి ఉంటుంది కదా. అందరూ ముతక చీరలు కట్టుకునే దగ్గరికి వెళ్ళి పట్టు చీర కట్టుకున్న నేను మోకరిస్తే ఏం బాగుంటుంది, పట్టు చీర బ్యాచ్ ఎక్కడుంది అని వెతుకుతారు. ఎక్కడుంటుంది పట్టు చీర బ్యాచ్? కపాలం చర్చలు ఉంటాయి, అన్ని పట్టు చీరలు ఉంటాయి, ముతక చీరలు ఉండవు. అక్కడ ఉన్నా సరే చివరి బ్యాచ్ చివరి లైన్లో ఉంటాయి, విఐపి చైర్లో ఉండవు. స్టేటస్ కోసమా చర్చి కట్టేది? ఎందుకు చర్చికి డిజైన్? చర్చికి అంత డిజైన్ దేనికి? ఏదో పైన కప్పేస్తే సరిపోదు, నేడు ఉండేదానికి ఎంత డిజైన్ తెలుసా? ఇది చర్చా, సినిమా థియేటర్, ఇది చర్చా, ఐమాక్స్ థియేటర్ అనేటట్టుగా ఉంటుంది. ఎందుకని? సేవ కాదు. మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయడానికి, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధర్మంగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. యేసుప్రభు వచ్చింది సేవ చేయడానికి. అపోస్తులు చేసింది సేవ, ప్రవక్తలు చేసింది సేవ. ఇప్పుడు జరుగుతుంది ఏంటి? సేవ చేయించుకుంటున్నారు. ఏంటి? సేవ చేయించుకుంటున్నారు. ఎంత సేవ చేయించుకుంటే అంత గొప్ప పాస్టర్ అనేటట్టుగా తయారైంది. ఎందుకు యెహెజ్కేలు దేశం మీద సంచరిస్తున్నటువంటి ఖడ్గాన్ని గురించి మాట్లాడాడు? ఎందుకు యెహెజ్కేలు పదును పెట్టబడినటువంటి ఖడ్గాన్ని గురించి, తలతలలాడేటువంటి ఖడ్గాన్ని గురించి మాట్లాడుతున్నాడు? ఎందుకు దేవుడు యెరూషలేముకి విరోధిగా మారాడని ప్రకటిస్తున్నాడు అని అంటే, ఎందుకు దక్షిణ దేశానికి ముప్పు పొంచి ఉంది, దక్షిణ దేశం మీద అగ్ని కుమ్మరించబడబోతుంది, అరణ్యం కాలిపోతుందని ఎందుకు ప్రకటిస్తున్నాడు అంటే,
ఆ యుద్ధంలో మీరు నమ్ముకున్నటువంటి సైనిక వ్యవస్థ మిమ్మల్ని రక్షించలేదు. ఆ యుద్ధంలో మీరు నమ్ముకున్నటువంటి జ్ఞానం నిరర్ధకమవుతుంది. ఆ యుద్ధంలో మీరు నమ్ముకున్న రాజు మిమ్మల్ని రక్షించలేడు. అంతఃపురం నుంచే కత్తి తన పనిని ప్రారంభిస్తుంది. కాబట్టి మీ గర్వాన్ని విడిచిపెట్టి ఐగుప్తుతో మీరు చేసుకున్నటువంటి సంధిని, ఎందుకు వీళ్ళంత గర్వంగా ఉన్నారు తెలుసా? ఐగుప్తుతో సంధి చేసుకున్నారు. మాకేంటి, మాకు సైన్యం ఉంది, ఐగుప్తు సైన్యం ఉంది అని గర్వపడుతున్నారు. ఐగుప్తుతో మీరు చేస్తున్న సంధి, ఆ గర్వం భంగపరచబడుతుంది. అసలు ఐగుప్తు రాజు రాకుండా అక్కడే అడ్డగిస్తారు. మీరు పెట్టిన డబ్బు వృధా, మీరు ఇచ్చిన బంగారు వృధా, మీరు ఇచ్చిన వెండి వృధా. కూలికి పిలుచుకున్నారు, కానుకలు ఇచ్చి వచ్చారు, వృధా. వాడు కూడా మీతో పాటే వస్తాడు అక్కడికి, నాశనానికి. కాబట్టి మీ సైనిక వ్యవస్థ మిమ్మల్ని రక్షించలేదు. మీ జ్ఞానం, మీరు చేస్తున్న సంధి మిమ్మల్ని రక్షించలేదు. ఎందుకంటే నేను మీకు విరోధిని. బబులోను రాజు కాదు. బబులోను రాజుకి సమానమైన బలం కలిగిన వాడు ఐగుప్తు రాజు అనుకుంటున్నారు కదా. బబులోను రాజు కాదు మీ శత్రువు. నేను నీకు విరోధినైతే యెరూషలేమా, నా ఖడ్గం నుంచి నీవు తప్పించుకోగలవా? బబులోను రాజు ఖడ్గం అలిసిపోవచ్చు, నా ఖడ్గం అలిసిపోతుందా? అలుపు వస్తుందా? ఎక్కడ దాక్కుంటావు? తూర్పును దాక్కుంటావా, పశ్చిమాన దాక్కుంటావా, ఉత్తరాన దాక్కుంటావా, దక్షిణం దాక్కుంటావా? ఎక్కడ దాక్కున్నా సరే ఖడ్గం సంచరిస్తుంది. మనుషులు కాదు వెతికేది, ఖడ్గం వెతుకుతుంది ఒక్కొక్కడిని. సమూల నాశనం, అందరి మీద ఉగ్రత కుమ్మరిస్తున్నా అని ఎందుకు చెప్తున్నాడు అంటే, నిట్టూర్పు విడవండి. ఇంకా దక్షిణ దేశంలో అరణ్యానికి నిప్పంటుకోలే, ఇప్పుడే నిట్టూర్పు విడవండి. ఆగిపోతుంది, నిప్పంటుకోదు. ఇప్పుడే నిట్టూర్పు విడవండి, ఖడ్గం ఆగిపోతుంది, దేశం మీదకి రాదు. మారు మనసు పొందండి అనే దానికి ముందస్తుగా ప్రకటన చేస్తున్నాడు. ఎందుకు ప్రవక్తలు ముందస్తుగా చెప్పారు అంటే, మనసు మార్చుకోవడానికి. నీనెవేకు యోనాను పంపించాడు, 40 రోజుల్లో నీనెవే నాశనం అవుతుందని. వాళ్ళు మారు మనసు పొందారు. దేవుడు ఏం చేశాడు? విడిచిపెట్టాడు. ముందస్తుగా సమాచారం ఎందుకు వస్తుంది అంటే, మనసు మార్చుకోండి, మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, నిట్టూర్పు విడవండి, నాతో సమాధాన పడండి, మీ జీవితాన్ని సరి చేసుకోండి, నేను కనికరిస్తాను, క్షమిస్తాను, నేనేలాగా వదిలిపెడతాను అని చెప్పడానికి. అహాబుకి ఏలియా ప్రవచించాడు. అహాబు వెంటనే గోనె పట్ట ధరించి తను తగ్గించుకున్నాడు, వినయ మనస్కుడయ్యాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఏలియా చూస్తున్నావా అహాబు ఎంత తగ్గించుకున్నాడు. కాబట్టి నేను చేస్తానన్న కీడు అహాబు కాలంలో కాదు, తర్వాత కాలంలో వస్తుంది. ముందస్తుగా సమాచారం ఎందుకు ప్రకటించబడుతుందంటే, దేవుడు కఠినాత్ముడే కాదు, మీ కాఠిన్యాన్ని మార్చుకోండి అని, మనసు మార్చుకోండి అని. బైబిల్లో చాలా ప్రవచనాలు ఉన్నాయి. నా మాట వినకపోతే మీ పిల్లలు మాంసం తింటారు అని. దాని అర్థం ఏంటి? అలాంటి గడ్డు పరిస్థితి రాకముందే మారు మనసు పొందండి, శ్రేష్టమైన గోధుమలతో కొండ తేనెతో మిమ్మల్ని తృప్తిపరుస్తాను అని. నా మాట వినలేదనుకో, మనసు మార్చుకోలేదనుకో, మీ పిల్లలు తినే దౌర్భాగ్యకరమైన స్థితి వస్తుంది. అదే నా మాట వింటే మారు మనసు పొందితే, పాపము చేయని వాడు ఒక్కడు లేడు, అందరూ పాపం చేస్తున్నాం. అయితే ఆ పాపం నుంచి మారు మనసు పొందితే కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను, శ్రేష్టమైన గోధుమతో నిన్ను తృప్తిపరుస్తాను. అదే నా మాట వినకపోతే కరువు, ఖడ్గము, ఉపద్రవం, వస్త్రహీనత, తెగులు, నాశనం సంభవిస్తుంది. ముందస్తుగా ఎందుకు చెప్తాడు అంటే, మనసు మార్చుకోవడానికి. యోదయ దేశం మీద ఖడ్గం తిరుగులాడుతూ ఉంది, తలతల్లాడేటువంటి మెరుగు పెట్టబడిన ఖడ్గం తిరుగులాడుతూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు సిలువుకు వెళ్ళే ముందు శిష్యులతో అన్నాడు, ఖడ్గమా కాపర మీద పడు, మంద చెదిరిపోతుంది అనే లేఖనం ఇప్పుడు నెరవేరాలి అన్నట్టు యేసుప్రభు. ఖడ్గమా గొర్రెల కాపర మీద పడు, మంద చెదిరిపోవాలనే లేఖనం నెరవేరాలి. ఎందుకు యేసుప్రభు మీద ఖడ్గం పడింది? యోదయ దేశం మీద ఖడ్గం పడిందంటే అర్థం ఉంది. మరి యేసుప్రభు మీద ఖడ్గం ఎందుకు పడింది? గొర్రెల కాపర మీద ఎందుకు ఖడ్గం పడింది? తోడేళ్ల మీద ఖడ్గం పడింటే బాగుండేది కానీ, గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ల మీద ఖడ్గం పడింటే బాగుండేది కానీ, ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద ఖడ్గం ఎందుకు పడాల్సి వచ్చిందంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను నా గొర్రెల కొరకు ప్రాణం పెట్టుచున్నాను. గొర్రెల మీద ఉగ్రత కుమ్మరించబడాలి, కానీ ప్రభువైన యేసుక్రీస్తు కత్తికి ఎదురెళ్ళాడు. నా మీద ఖడ్గాన్ని వేయించుకుంటాను, నా మీద ఉగ్రతను కుమ్మరించుకుంటాను. గెత్సెమనే తోటలో ప్రభువైన యేసుక్రీస్తు ఆ ఉగ్రత పాత్రని త్రాగివేశాడు కదా. ఎవరి ఉగ్రత అది? యేసు ప్రభు
మీద కుమ్మరించబడవలసిన ఉగ్రత, లేకపోతే ప్రపంచం మీద కుమ్మరించబడవలసిన ఉగ్రత? కడమ వారి వలనే మనము స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటివి అంటాడు 2వ అధ్యాయం ఎఫెసీ పత్రికలో. కడమ వారి వలనే మనం కూడా దైవోగ్రతకు పాత్రులమై ఉంటివి స్వభావ సిద్ధముగా. మన మీద కదా దేవుని ఉగ్రత కుమ్మరించబడాలి. ఆ ఉగ్రతను అంతటిని ప్రభువైన యేసుక్రీస్తు తాను త్రాగివేశాడు కాబట్టి ఒక్క చొక్కు కూడా మనకు మిగల్చకుండా, అందుకు ఖడ్గమా గొర్రెల కాపురి మీద పడు. భక్తిహీనులై, అవిధేయులై, కఠినాత్ములై, పాపాత్ములైనటువంటి యూదుల మీద ఖడ్గం తిరిగింది అంటే 586లో దానికి అర్థం ఉంది. కానీ నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని సవాల్ చేసినటువంటి యేసుప్రభు మీద ఖడ్గం వేలాడింది అంటే, యేసుప్రభును ఖడ్గం భక్షించింది అంటే అది ఆయనకు న్యాయం కాదు, అది మన శిక్ష, అది మన శిక్ష. మరియమ్మతో దూత చెప్పిన మాట ఏంటో తెలుసా? మరియమ్మతో సుమయోన్ చెప్పిన మాట ఏంటంటే, మరియా నీ హృదయంలోనికి ఖడ్గం దూసుకుని పోతుంది. మరియా నీ హృదయంలోనికి ఖడ్గం దూసుకుని పోతుంది. ఏంటి ఆ ఖడ్గం? ప్రభువైన యేసుక్రీస్తు సిలువ. నీ గుండెల్లో ఖడ్గం దిగుబడుతుంది. ఈరోజు అద్భుతం, నా కడుపును పుట్టింది అని సమరపడుతున్నావు కదా యేసు ప్రభుని చేతుల్లో పెట్టుకొని. ఈయన సిలువ మీద ప్రాణం పెట్టేవాడు. ఆ రోజు నీ కళ్ళెదురుగా ఈయన సిలువ మీద వేలాడుతున్నప్పుడు ఖడ్గం నీ గుండెల్లోంచి దిగబడిపోతుంది. యేసు ప్రభు మీద దేవుని ఖడ్గం పడుతుంది. ఆ రోజు మోరియా పర్వతం మీద అబ్రహాం కత్తి పైకి ఎత్తినప్పుడు, అబ్రహాము ఆగు, కత్తి దించు, నరకొద్దు అని ప్రత్యామ్నాయాన్ని ఇచ్చాడు, బలి పశువుని ఇచ్చాడు. ఈ గొల్గొత కొండ మీద దేవుడు తానే కత్తి పైకి ఎత్తాడు, కత్తిని దించలే, నరికి పడేశాడు. ఆ రోజు ఇస్సాకుని తప్పించినట్టుగా యేసుప్రభు తప్పించలే. అందుకే యేసుప్రభు వేడాడు, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎద్దు నుంచి తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ ఇష్టమే సిద్ధించునుగాక. సాక్షాత్తు దేవుడే తన ఖడ్గాన్ని ఎత్తి ప్రభువైన యేసుక్రీస్తుని భక్షించేటట్టుగా చేశాడు, సిలువ మరణానికి అప్పగించాడు. అవిధేయులైనటువంటి మన కోసం ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో బలి కావాల్సి వచ్చింది. రోమీల కొరడా దెబ్బలకి, రోమీల అవమానానికి, రోమీల వెక్కిరింతలకి, రోమీల పిడిగుద్దులకి, రోమీల మేకుల దెబ్బలకి, రోమీల సిలువ బరువును భరించాడు ఆయన, సహించాడు ఆయన. ఎందుకని? అవిధేయులైనటువంటి మనల్ని రక్షించడానికి. కానీ 586లో యూదులు చేసినటువంటి తిరుగుబాటును బట్టి యూదులే నాశనం అయ్యారు, నెబుకద్నెజరు ఖడ్గానికి బలైపోయారు. కానీ మనం చేసిన పాపానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు బలైపోయాడు. ఇక్కడ ఏమని రాయబడిందంటే, అందరి చేతులు బలహీనమవుతాయి, ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. అందరి కాళ్ళు నీరవుతాయి, ప్రభువైన యేసుక్రీస్తు వారి కాళ్ళల్లో మేకులు కొట్టబడ్డాయి. అందరి మనసులు అధైర్యపడతాయి, ప్రభువైన యేసుక్రీస్తు వారి గుండెల్లో బలి దిగబడింది. అందరికీ ధైర్యం తప్పిపోతుంది అనేబడింది. ముళ్ళ కిరీటం, పిడిగుద్దులు, అవమానం. ఈ నిందంతా, ఈ అవమానం అంతా, ఈ శిక్ష అంతా ఎవరిదంటే, ఈ స్థానం ఎవరిదంటే నాది నీది, చేసింది మనం. కనికరం లేకుండా ప్రభువైన యేసుక్రీస్తు శరీరంలో ఎందుకు శిక్షణ అనుభవించాడు అంటే, మనం కఠినాత్మలుగా బ్రతుకుతున్నాం కాబట్టి. మనందరి శిక్షని ప్రభువైన యేసుక్రీస్తు తీసుకున్నాడు. నెబుకద్నెజరు దాడి చేస్తే ఎలాగుంటుందో యూదులను అడిగితే తెలుస్తుంది. ఈ ప్రపంచ మానవాళి పాపాన్నంతటిని తాను తన మీదనే వేసుకుంటే ఎలాగుంటుందో యేసు ప్రభు తప్ప ఇంకెవరికి తెలియదు. అంతగా కఠినాత్ములైన మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో ప్రేమించాడు. ఇందును బట్టి మనం దేవుని ఆరాధిస్తాం. తండ్రి, ఇంతవరకు యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 45వ వచనం నుంచి తగలబెట్టబడిపోతున్నటువంటి గొప్ప అరణ్యంతో యోదయ జాతిని మీరు పోల్చారు. అయితే ఆనాటి యూదులు దాన్ని అర్థం చేసుకోకుండా గోళార్థంతో మాట్లాడుతున్నారని వెక్కిరించారు యెహెజ్కేలుని. నా తండ్రి, నేను కూడా పలుమార్లు మీరు నాతో స్పష్టంగా మాట్లాడుతున్నప్పటికీ, నా నాశనం గురించి చెబుతున్నప్పటికీ పలుమార్లు వెక్కిరించాను నాయన, ఆయనను నన్ను భరించినందుకే మీకు వందనాలు. నా తండ్రి, యోదయ దేశం మీద ఖడ్గం తిరుగులాడుతున్నట్టుగా, వారు చేసిన అవిధేయతను బట్టి చివరి వ్యక్తి దాకా నరికి చంపినట్టుగా మీరు లేఖనాల్లో వ్రాయించాడు. మీ ఉగ్రతాగ్నిని కుమ్మరించారని, మీరు కత్తికి పదులు పెట్టి తలతల్లాడేటట్టుగా దేశం మీద తిరుగులాడి చేశారు అని చదువుతూ వచ్చాను. అయితే నా తండ్రి, నా మీద పడవలసినటువంటి ఖడ్గం నా ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద పడేటట్టు చేసినందుకై, ఆయన్ను వధించి ఆ రక్తంలో నన్ను కడిగి నన్ను పరిశుద్ధునిగా చేసినందుకై, ఉచితంగా నీతిమంతుడిగా
ఉచితమైన రక్షణ నాకు అనుగ్రహించినందుకై ఏ పాటి వాడిని ఏమని స్తుతించగలను, ఏమని ఆరాధించగలను? నా ఈ కొద్దిపాటి స్తుతి ఆరాధన నా ప్రభువైన యేసుక్రీస్తులో మీకే ఆరాధిస్తున్నాను తండ్రి, ఆమేన్ అని అనగలిగితే ఆరాధన. కళ్ళు మూసుకుందాం, మోకరిద్దాం.